శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈశ్వరానుగ్రహంతో గృహ నిర్మాణం పూర్తి చేయింది. గృహప్రవేశం చేశాం. ఈ గృహప్రవేశం చేసే సమయంలోనే దేవతా స్వరూపాలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, విఘ్నేశ్వరుడు, అలాగే సత్యనారాయణ స్వామి, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవత చిత్రపటాలన్నింటినీ కూడాను చక్కగా ఇంటిలోనికి గృహప్రవేశ సమయంలో తీసుకెళ్ళాం. అలా తీసుకెళ్ళిన తర్వాత లక్ష్మీ, సరస్వతి, శ్రీరామ పట్టాభిషేకం, సత్యనారాయణ స్వామి పటాలన్నీ కూడా పీటపైన ఉంచి ధూప దీప నైవేద్యముల అనంతరం ఆగ్నేయ దిశలో పొయ్యికి పసుపు, కుంకుమ, గంధం అలంకరించి పొయ్యి వెలిగించి కంచు పాత్రలో పాలు పోసి ముమ్మార్లు పొంగించిన పిదప ఆ పాలలో బియ్యం వేసి బెల్లంలో పరమాన్నం వేసి ఇష్టదైవానికి ఆ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకొని అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మహాప్రసాదంగా తీసుకొని ఆ రోజు కుటుంబ సభ్యులు నిద్ర చేసి మరుసటి రోజున ఆచార ప్రకారంగా సత్యనారాయణ వ్రతాన్ని చేసుకొని ఆడపిల్లలకు నూతన వస్త్రాలు సమర్పించి భోజనాలు కూడా పెట్టి ఆ గృహాన్ని శాంతిపరిస్తే వాస్తు పురుషుడు కూడాను సంతృప్తిని పొందడమే కాకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. భోగభాగ్యాలు, సుఖ సంపదలతో ఆ ఇంట్లో నివసించే ప్రతివారు కూడాను సుఖంగా ఉంటారు సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ఈ విధి విధానాన్ని చేసిన తర్వాత ఇటువంటి గృహంలో నివసించే వారు ఎవరికైనా సరే సుఖ సంపదలకు లోటు ఉండదు. అంతేకాకుండా దుష్టగ్రహ బాధలు కూడాను దరిచేరవు. సత్యనారాయణ వ్రతం అనేటువంటిది కూడాను గృహప్రవేశ సమయంలో ప్రతి వాళ్ళు కూడాను నిర్వహించటం శాస్త్రవచనం. దుష్టశక్తులు గృహంలో రాకుండా మనకు అన్నీ కూడాను మంచిగా జరిగేటట్టు కనిపించేటువంటి వాస్తుశాస్త్రరీత్యా ఇవన్నీ కూడాను మనం పాటించినట్లయితే వాస్తు పురుషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రలమై కలకాలం జీవితం ఆనందమయంగా కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నూతన గృహంలోకి ప్రవేశించిన వేళ విశేషం అన్నీ కూడాను సవ్యంగా జరిగాయి. ఇక ఇంటిని ఏ విధంగా అమర్చుకోవాలి, ఇంట్లో వస్తువులు అనేటువంటిది కూడా వాస్తుశాస్త్రరీత్యా కొన్ని తెలుసుకోవాలి. ఆ వస్తువులు అమర్చుకునేటువంటి విషయంలో కూడాను ఎక్కువగా ఉత్తరం, తూర్పు వైపు బరువైన వస్తువులు అనేటువంటివి అమర్చకుండా జాగ్రత్త పడటం. ఇంటి గోడలకు అమర్చేటువంటి అందమైన చిత్రపటాలు చాలా చక్కగా ఉండేటట్టుగా అమర్చుకోవాలి. కానీ మృగాలకి సంబంధించినవి చిత్రపటాలు మాత్రం తగిలించడం మంచిది కాదు. అలాగే ఇంటికి రంగులు వేసినటువంటి రీత్యా ఏ రంగు ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నా ఆ ఇంటిలోని వారందరికీ శాంతి, సుఖము ఎల్లవేళలా ఉండటానికి వీలుగా అమర్చేటువంటి తీరు తెన్నుల్లో మీరు వాస్తురీత్యా చెప్పినటువంటి ఆ రంగులను మీరు గనక ఆచరించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి బయట ప్రాంగణంలో ఉండేటువంటి చెట్ల పెంపకం విషయంలో కూడా సరైన పూలు పూసేటువంటి చెట్లు మీరు గనక పెంచినట్లయితే ఆ ఇల్లు ఆనంద నిలయంగా విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక వాస్తుశాస్త్రంలో వాయువ్య దిశలో కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ గోడలు, భూమి పగుళ్ళు కానీ ఉన్నప్పుడు అక్కడి నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన యజమానికి రుణాలు పెరుగుతాయి. అంటే సంపాదన కన్నా కూడాను ఖర్చు ఎక్కువ అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ప్రథమ సంతతిపైనే ఈ యొక్క చెడు ప్రభావం చూపిస్తుంది. యూనివర్సల్ స్కానర్ ద్వారా ఆ స్థానాలను గుర్తించి దానికి అడ్డంగా కాపర్, బ్రాస్ కలిగినటువంటి యాంటీ ఎనర్జీ రాడ్స్ను కనుక అమర్చినట్లయితే దుష్ట ఫలితాలు వైదొలుగుతాయి.
రుణ విమోచకులు అవుతారు, గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే తూర్పు వైపున సెప్టిక్ ట్యాంక్ లేదా గోడలు, భూమి పగుళ్ళు ఉన్న వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన ఇంటి ఇల్లాలు అనారోగ్యానికి గురవడానికి ఆస్కారం ఉంది. తలకు మించిన భారం మోయవలసిన రావడం అవుతుంది. దాంపత్య జీవితంలో కూడా కొంత మానసిక ఆవేదన ఉంటుంది. తరచూ చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి కలహాలు కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. యూనివర్సల్ స్కానర్స్ చేత వాటిని గుర్తించి ఆ స్థానం నుంచి వెలువడేటువంటి ఎనర్జీకి అడ్డంగా కాపర్ బ్రాస్ అనేటువంటి ఒక ముక్కల్ని పాతినట్లయితే దానిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను తొలగిపోయి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఎనర్జీ వచ్చి ఆ ఇంట్లో నివసించే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహమలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో